చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అది ఒక అద్భుతం అని చెప్పొచ్చో లేదంటే గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చో, కానీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధినేతగా తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో కూడా ఆయన ఆ పాలసీని అవలంబించారు కాబట్టి ఆ పాలసీ ద్వారా మెరుగైనటువంటి సత్ఫలితాలను సాధించవచ్చు అనే ఉద్దేశమో ఏదైనా కానీ ఆయన స్ట్రాటజీ ప్రకారం మాత్రం ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో అది ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారనేది చెప్పొచ్చు. ఎందుకంటే అది అందరూ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఆ నిర్ణయాన్ని గౌరవిస్తారు కాబట్టి. ఆయన ఏంటంటే గతంలో కూడా ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకునేవాళ్ళు. గతంలో కూడా ఒక ఎమ్మెల్యే 3 కంటెస్టెంట్స్ ఉంటే కనుక టీడీపీ నుంచి వాళ్ళలో ఎవరు బెటర్ అనేది ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళి ఆ ప్రకారమే వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి. దాని ప్రకారం ఆయన సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని గతంలో చెప్పారు. అదే అంశాన్ని నిన్న ఆయన ఒక అంశంలో కూడా మాట్లాడుతూ కూడా ఈవెన్ కుప్పంలో కూడా నేను పోటీ చేసేటువంటి కుప్పంలో కూడా నేను డైరెక్ట్గా పోటీ చేయడానికి నేను అభ్యర్థిగా ప్రకటించుకోను, కుప్పానికి కూడా మీరు ఎవరైనా మంచి అభ్యర్థులు చూసిస్తే కనుక అక్కడి నుంచి నేను పోటీ పెడతాను అనేదానికి ఆయన చాలా ఎలాంటి సంకోచం లేకుండా ఆయన చెప్పడం ప్రకటించడాన్ని చాలామంది కొంత అవాక్కైనప్పుడు కూడా ప్రజా అభిప్రాయ సేకరణకి వెళ్ళటం ద్వారా ఒక మంచి అభిప్రాయమే ఇది. చంద్రబాబు నాయుడు గారు లాంటి గట్స్ డేరింగ్ అంశాలకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవంలో పోతే ఆయన చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఓకే అని. సో ఇప్పుడు అభ్యర్థులను వైసీపీ పక్క నుంచి అభ్యర్థులను మార్చుకుంటూ వెళ్తుంది. బీసీలని ఎస్సీలని బీసీని అటు ఇటు మార్చుకుంటూ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను చూసుకుని ఆ ఓట్ బ్యాంక్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీని ఏదో వాడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. కుప్పంలో కూడా నేను డైరెక్ట్గా పోటీ చేయడానికి వెళ్తలేదు, ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళాను. సో నువ్వు చేస్తున్నటువంటి పులివెందులో పోటీ చేస్తున్నావు కాబట్టి ఆ పులివెందుల సీట్ని ఎవరైనా బీసీ అభ్యర్థికి లేదా ఒక ఎస్సీ అభ్యర్థికి ఓ బీసీ అభ్యర్థికి ఇచ్చి వచ్చి నువ్వు వేరే చోట పోటీ చేసి గెలువు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. సో దీన్ని వైసీపీ ఎలా తీసుకున్నది అంటే ఎప్పటిలాగానే ఎదురుదాడి చేస్తారా? గతంలో అంటే ఎదురుదాడి చేసేటువంటి మంత్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోజా మాట్లాడడం మానేసింది, పెద్దిరెడ్డి మాట్లాడడం మానేశాడు, బొత్స మాట్లాడడం మానేశాడు. అప్పుడప్పుడు అడపా పేరు నాని కొడాలి నాని, అదేవిధంగా అంబటి శ్యాంబాబు మాట్లాడుతున్నారు తప్ప రాంబాబు మాట్లాడుతున్నారు తప్ప మిగతా చాలామంది కూడా అంతకుముందు ఫైర్ బ్రాండ్లని వైసీపీలో ఇరగదీసుకుని తొళ్ళ కొట్టుకున్న వాళ్ళందరూ కూడా తొళ్ళ కొట్టి తొళ్ళ వాచిపై పుండైపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏది మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా మాట్లాడంగానే ఓకే అయితే చంద్రబాబునే వచ్చి కుప్పంలో వదిలేసి వచ్చి పులివెందులు పోటీ చేసి మా పులి మీద గెలవండి అని చెప్పేవాళ్ళు. ఆ పులి మీద గెలవండి అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కొద్దిగా అప్పుడప్పుడు అడపదడప కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాత్రం ఏదో మాట్లాడినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇలా ఈ మధ్య అంటే మాట్లాడుతున్నారు తప్ప పర్టికులర్గా ఏం మాట్లాడుతున్నట్టు పర్టికులర్గా వచ్చి అన్ని అంశాలను వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే వాళ్ళంతా డ్యామేజ్ అయిపోయింది. వచ్చిన కాడి నుంచి పౌరుష పదజాలం వాడాలంటే ఆడు ఈడు సన్నాసి ఎదవ పప్పు తుప్పు నా కొడుకు బొడుకు అని బూతులు తిట్టాలి. కాబట్టి ఈ బూతులని తిట్టే కనుక ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది తప్ప పాజిటివ్ వేవ్స్ ఏమీ రావట్లేదు, పాజిటివ్ ఒపీనియన్స్ కూడా ప్రజలకు ఏమి రావట్లేదు. ఇండియన్లా మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలకు వెళ్ళిపోయారు. సో రోజా లాంటి వాళ్ళకి ఏంటంటే పూర్తిగా పార్టీ పక్కన పెట్టేసింది. సీట్ల విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి స్పష్టత లేదు. అలాగే రోజాకి హ్యాండ్ ఇచ్చారు, సీట్ ఇచ్చేది లేదు కాబట్టి హ్యాండ్ ఇచ్చేసారు. మిగతా వాళ్ళు సీనియర్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళంతా ప్రజాప్రతినిధులేనా, ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇంత ఉందా ఉండాల్సిన మంత్రుల పదవులు ఉన్నారు, ఇంత ఉందాగాల్సినటువంటి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. రేపొద్దున ఇప్పుడుగా పరిపాలన చూస్తారు కదా, ఇన్నేళ్ళు ఇదే మాట్లాడుకుంటూ వచ్చారు, ఇంకా అదే మాట్లాడుకుంటారు. ఇక అన్ని శాఖలకి కలిపి అన్ని శాఖలు అన్నీ మాట్లాడాలని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తానేమో సజ్జల భార్గవరెడ్డి ఏమో పిచ్చిగా మాట్లాడడం, పిచ్చిగా ఎవరిని ఏది మడితే మాట్లాడతారు, అడ్డగోలు పోస్టులన్నీ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ప్రజల్ని ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ వ్యక్తిత్వ హరణానికి వెళ్ళిపోతూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఏదో పెద్ద అపర మేధావిలాగా ప్రపంచ మేధావిలా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు తప్ప మాట్లాడిన దాంట్లో ఎక్కడో కూడా చిన్న అంశం కూడా ఏమీ ఉండదు. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ మాట్లాడేవాడు ఎవడో లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విసిన సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ని అయితే వైసీపీ స్వీకరించి ఒక బీసీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పులివెందులో పోటీ చేసి గెలిపిస్తారా
ఆయన ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేస్తారా? సో ఆయన పెద్ద పులి తోపు, పెద్ద మహానాయకుడు, గొప్ప నాయకుడు అంటున్నారు కాబట్టి అలా అంటే నిర్ణయం ఒకటి తీసుకుంటే వైసీపీ బాగుంటుందేమో కదా. బీసీలకి పెద్దపీట వేశారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సీట్ త్యాగం చేసి బీసీలకి ఇచ్చారు అనే అంశం తెర మీదకి వెళ్తుంది కదా.